హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పుడు షూట్ చేశానంటే మా చెల్లికి డెలివరీ అయిపోయిందని చెప్పాను కదా, ఆ రోజైతే మేము ఎమర్జెన్సీగా బయలుదేరిపోయామన్నమాట. తనకి ఎమర్జెన్సీ డెలివరీ అయితే అయిందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈవినింగ్ హడావుడిగా బస్కి అయితే బయలుదేరిపోయాము. అంటే ట్రైన్కి అయితే టికెట్స్ అవైలబుల్గా లేవు, కరెంట్ రిజర్వేషన్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఎలాగోలా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే నేను మా వారు ఇక్కడ చాలా బిజీగా ఉన్నారనమాట. వర్కర్స్ ఎవరు లేకపోయేసరికి తను రారేమో అనుకొని నేను తనని అడగట్లేదు, అంటే ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. అందుకని పాప నేనే ఎలాగోలా వెళ్ళిపోతాము, మా ఇద్దరు వెటికి చెయ్యానంటే ఇంకా తను కావాలి అంటే నేను కూడా వస్తాను, కాకపోతే నన్ను ఉండమని అడగొద్దు, వచ్చిన తర్వాత డ్రాప్ చేసేసి నేను వస్తానన్నారు. అమ్మయ్య, అప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే పాపను ఒక్కదాన్ని తీసుకొని నాకు ఇంత దూరం వెళ్ళాలంటే భయం అనమాట. అంటే పూణే నుంచి నేను మంచిర్యాల వెళ్ళాలంటే చాలా దూరం కదా, అందుకని చాలా భయం అసలు. ఇంకా నేను లాస్ట్ సీట్ అయితే బుక్ చేశానండి. అసలు సీట్ ఎంత వరస్ట్గా ఉందంటే అది వాళ్ళు గోడాంలాగా యూజ్ చేస్తున్నారు. అసలు ఎంత కోపం వచ్చేసిందో నాకు. బస్సు అలా ఉండేసరికి అసలు ఏడుపు వచ్చింది ముందు. అంటే మేమిద్దరం ఇబ్బంది పడితే పర్లేదు, కానీ పాపని ఇబ్బంది పడిందనని చాలా బాధేసింది. తర్వాత ఇంకా ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేశాను. నేను కాల్ చేస్తే వాళ్ళు ఎమర్జెన్సీగా ఏమైనా పైన సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు అక్కడ షిఫ్ట్ అవుతారా అని అంటే షిఫ్ట్ అవుతాము అని చెప్పాము. ఇంకా చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఓకే అని చెప్పేసి మమ్మల్ని పైకి అయితే మూవ్ చేశారు. ఇంకా అప్పుడు శాంతంగా పడుకున్నాను అనమాట. అంటే మనం ఇబ్బంది పెడితే పర్లేదు, పాపను కూడా ఇబ్బంది పెడుతున్నామని అదొక దిగులేసుకున్నాను అనమాట చెప్పాలి అని అంటే. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మొహమాట పడకుండా వాళ్ళకైతే కాల్ చేయండి. ఆరెంజ్ ట్రావెల్ అయితే ఆరెంజ్ ట్రావెల్, మార్నింగ్ స్టార్ అయితే మార్నింగ్ స్టార్, ఎవరైతే వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళ పాసిబిలిటీ ప్రకారం అయితే మనల్ని మూవ్ చేస్తారు. చూడండి అసలు ఎంత డస్ట్, అలాగే అంతా గుట్కా ప్యాకెట్స్, అన్ని సీట్లు అంతా గలీజ్గా ఉన్నాయండి. ఇంకా తర్వాత రోజు అయితే ఏదో విధంగా అయితే రీచ్ అయిపోయాం మొత్తానికి. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇంకా చెల్లిని చూడడానికని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట, చెల్లితో పాటు బేబీని కూడా. ఇంకా వచ్చిన తర్వాత చూడండి మా పాప అయితే పక్కన పడుకొని చెల్లి 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 అని చెప్పేసి పాపకి జో కొడుతుందన్నమాట. ఇంకా తర్వాత పురుడు రోజే వీడియో తీశానండి, ఎందుకనంటే అస్సలు నాకు అవ్వలేదు వీడియోలు తీయడానికి. ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ అత్తయ్య ముగ్గు వేస్తున్నారు. ఇక్కడ ముగ్గు ఎందుకు వేస్తున్నారంటే పాపని ఇక్కడ పడుకోబెడతామన్నమాట. పురుడు రోజు స్నానం పోసేసి చాట్లో పాపని పండేస్తాం మేము. ఇక్కడ వచ్చేసి చెల్లి పురుడుకు స్నానం కోసం అని చెప్పేసి వాటర్ అయితే ఇలా ఆకులు వేసి మరిగిస్తున్నాము. అదే తనకి ఒళ్ళు నొప్పులు రాకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా వేపాకు, ఆయిలాకు, ఇంకేమో ఆకులు వేసారు, గుర్తులేదండి నాకు. అవన్నీ వేసేసి అయితే ఇలా మరిగిస్తున్నాము. మమ్మీ ఇంకా మొత్తం పెట్టేసే ఆకు ఒకేసారి మరుగుతాయి, అవి మనం బకెట్స్లో కలుపుకోవచ్చు అని చెప్తే ఇంకా అన్నీ ఇలా అయితే ఆకులు పెట్టేసి ఇంకా మరిగిచ్చేసాము. తర్వాత పక్కనేమో పాపకి స్నానం పోపేస్తున్నారు. పాపని ఫస్ట్ స్నానం పోపిచ్చేసి పాపని పడుకోబెట్టేసామంటే తర్వాత చెల్లికి స్నానం ఎంతసేపు అయినా పర్లేదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ పాపకి స్నానం పోపేస్తున్నారు. పాపకి మంచిగా ఫీడింగ్ చేసేసి పాపని పడుకోబెట్టేస్తాము. ఎందుకనంటే మళ్ళీ చెల్లి తల ఆరే వరకు పాపకి పాలు ఇవ్వడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి ముందే పాపకి మంచిగా పాలు ఇచ్చేసి పడుకోబెట్టేశారనమాట. చూపిస్తాను ఎలా చేస్తారు అనేది. మీరు ఏమేమి ఆకులు వేస్తారు, ఎలా చేస్తారు, పురిటి స్నానానికి ఎలాంటి వాటర్ కాస్తారు అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో మాకు కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూడండి చాట్లో అయితే బియ్యం పోసేసి తాంబూలం పెట్టి దాని మీద ఒక వైట్ టవల్ని అయితే వేసేసి పాపనైతే ఇలా పండుకోబెడతామన్నమాట, తూర్పు సైడ్ పెట్టేసి. ఇంకా పాప మంచిగా అంటే బ్రహ్మ రాత రాస్తాడన్నమాట పాపకి, అలా అని చెప్పి అందరూ నమ్ముతాము. ఇంకా అందుకని చెప్పి అప్పటిదాకా పాపకి బొట్టు అవి ఏం పెట్టరు. ఆ రోజు పురుటి స్నానం అయిన తర్వాత అయితే బొట్టు, కాటుక అవన్నీ పెడతారన్నమాట. దిష్టి పూసలు కూడా అదే రోజు పెడతారు. ఇంకా ఇక్కడ చెల్లికి వచ్చేసి మాడు నొప్పి, చెవులు నొప్పి ఏమీ రాకుండా ఉండాలి అని చెప్పేసి నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేసి కాసి అవి మాడికి అలాగే చెవుల్లో వేసామన్నమాట. తర్వాత ఇక్కడ తను 11 days పడుకున్న పురుటి మంచం మీద అయితే తనకి స్నానం చేపిస్తారు. ఇది వచ్చేసి మంచానికి 4 మూలల గౌరమ్మలు పెట్టేసి మధ్యలో గౌరమ్మను పెట్టేశాము. ఇంకా మేమైతే ఇలా చేస్తామండి, కొంతమంది వేరేలాగా చేస్తారంట. ఇలా బకెట్స్లో వాటర్ నింపేశారు. ఇంకా అందరం వచ్చేసి 5 చెంబులు వాటర్ అయితే పోసేసాము. 5 ముత్తైదులో పోసామన్నమాట.
ఇంకా ఈరోజు పట్టించిన సున్నిపిండి ఇంకా పాపకి, తల్లికి వాడతామన్నమాట. ఇన్ని డేస్ తనకి కూడా స్నానం చేయలేదు, చెల్లికి కూడా. ఇంకా పాపకి చేపిచ్చాము, చెల్లికి మాత్రం పోయలేదు. తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ వచ్చి ఇంకా మాకు బొట్లు పెట్టేసి చెల్లితో కుక్కకి అన్నం పెట్టిస్తారు కదా, అంటే గౌరీ మాతగా అని చెప్పి మనం అనుకుంటాం అనమాట. ఇంకా అలా అన్నం పెట్టడానికి తీసుకొచ్చారు కుక్కని. తర్వాత ఇక్కడ చెల్లికి అయితే అన్ని వైపులా మజ్జిగతో ఇలా చల్లించి ఏమంటారు దండం పెట్టేస్తున్నారు. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ కొంచెం అయితే నాకు తెలుసు. కాకపోతే తప్పుగా చెప్పకూడదని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీకు కనుక తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే కరెక్ట్గా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను నా తర్వాత మా చెల్లిదే కదా చూస్తున్నాను, ఎప్పుడూ నేను చూడలేదు ఇది. అంటే నాకు చేశారు, తర్వాత ఇప్పుడు చెల్లికి చేస్తున్నారు. నా అప్పుడు నేను హడావుడిలోనే ఉన్నాను, ఇప్పుడు చెల్లిది చూసే అవకాశం ఉంది, కానీ నేను అది ఏమంటారు గుర్తులేదనమాట. చాలా డేస్ అయిపోయింది కదా, అప్పుడే వీడియో ఎడిట్ చేస్తుంటే గుర్తుండేది. ఇంకా తర్వాత చెల్లినికి ఇలా చేయించిన తర్వాత మేము పక్కింటి ఆంటీ వాళ్ళకి కుక్కలు ఉన్నాయన్నమాట. ఆ ఆంటీ తీసుకొచ్చారు. ఇంకా దానికి బొట్టు, పసుపు పెట్టేసి మజ్జిగన్నం అయితే పెడుతున్నాము. ఇక చెల్లి మజ్జిగన్నం మొత్తం కలిపేసి మంచిగా కుక్కకు పెడుతున్నారు. అది కూడా ఏంటి అని అంటే మనం ఆడకుక్కకే పెట్టాలండి. ఆడకుక్కకి ఎందుకు పెడతాము అని అంటే ఆడకుక్కకి అయితేనే పిల్లలు పుడతాయి కదా, అందుకని చెప్పేసి మనకి ఎప్పుడు పిల్లలు మంచిగా సంతానం పుట్టాలి అని చెప్పేసి ఆడకుక్కకి ఇలా పురుట స్నానం అయిన తర్వాత ఇలా అన్నం పెడతారు. ఇంక ఇది తిన్న తర్వాతే మేము వెళ్ళి అందరం భోజనం అయితే చేసాము. అసలు నా అప్పుడు అన్నం తినడం అంటే అస్సలు తినలేదండి. అంటే చాలాసేపు పట్టింది దానికి తినిపించడానికి. మా చెల్లప్పుడు అయితే ఎంత బాగా తింటుందో, దానికి బాగా నచ్చినట్టుంది. అంటే ఈ పక్కన ఉన్న కుక్క వచ్చిందండి నేను పెట్టినప్పుడు. ఇప్పుడు చెల్లికేమో కొత్త దాన్ని తీసుకొచ్చారు, అది మంచిగా తింటుంది అనమాట. అంటే దీనికి ప్రేమగా చెప్పాలంట, అందుకని చెప్పేసి ఆంటీ అంటూ ఉంటారనమాట. బాగా మాట వింటాయంట రెండు. అయితే ఇంకా చెల్లికి కత్తి కూడా చేతిలో ఇచ్చి పెట్టాము. ఆ రోజు అలా పెట్టాలి అంట కత్తి. ఇంకా ఆ రోజు కత్తి అయితే చెల్లి ఈ కార్యక్రమం అయ్యేంతవరకు తన పక్కనే పెట్టుకుంది స్నానం అయిపోయినాక ఆడ నుంచి. ఇంకా తర్వాత అయితే అందరం లంచ్ అయితే చేసేసాము. లంచ్లోకి వచ్చేసి 2 కోళ్ళు అయితే కోసామండి. ఇంకా చికెన్ కర్రీ చేసేసి ఇంకా పక్కన ఒక 5గురికి ముత్తైదులు అనుకున్నాం కదా, వాళ్ళని పిలుచుకొని భోజనాలు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మేము అంత గ్రాండ్గా ఏం చేయలేదు, సీమంతం ఇవన్నీ గ్రాండ్గానే చేశారు కదా, ఇంకా అందుకని చెప్పేసి నార్మల్గానే చేసేసాము. ఇంక ఇక్కడ చూడండి అందరూ భోజనాలు చేస్తున్నారు. చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా డాడీ, మా తాతయ్య, మేము అందరం కూర్చొని. మా మరిదికి అయితే ఇంకా వర్క్ ఉందనమాట, పెటర్నిటీ లీవ్ అయితే తీసుకోలేదు. వాళ్ళకి 1 మంత్ ఎప్పుడైనా తీసుకోవచ్చంట, అందుకని లేట్గా తీసుకుంటాను వదిన, ఇప్పుడు వద్దు అని చెప్పేసి అని అన్నారు. ఇంకెక్కడైతే చూపిస్తున్నాను కదా చికెన్ కర్రీ, అలాగే పప్పుచారు అయితే చేసాము. ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు కదా, నిషిక ఉంది, అలాగే కశ్వి పాప కూడా ఉంది కదా, అందుకని చెప్పేసి 2 రూమ్లకి కూలర్లు పెట్టేసామన్నమాట. మాది రేకులు ఇల్లు కదా, చాలా వేడిగా ఉంటుంది, అందుకని చెప్పేసి 2 రూమ్స్లో కూలర్స్ అయితే బిగించేసాము. ఇంకా ఈ కూలర్లు ఉన్నాయి కాబట్టి మేము ఉండగలిగామన్నమాట, లేదంటే అయితే చాలా అంటే చాలా వేడి ఉంటుంది. ఈ కూలర్ వచ్చేసి కొత్తగా ఉందండి, పైన డస్ట్ ఏమీ పడకుండా మూత కూడా ఉందన్నమాట. ఇంకా ఇది తీసుకొచ్చి బిగించేశారు. ఇంకా దొరికిన సందని చెప్పేసి మా పాపకి భోజనం కూడా పెడతా ఉన్నాను అన్నమాట నేను. ఇది తర్వాత రోజండి వీడియో తీసింది. ఇంకా హోప్ ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. నేను వెయిట్ లాస్ జర్నీ అయితే చేశానండి ప్రీవియస్గా. అది ఒకవేళ మీరు చెక్అవుట్ చేయాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. దానిలో ఒక 30 వీడియోస్ ఉంటాయి, దాన్ని చూస్తూ మీరు కూడా పాటిస్తూ వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు అన్నమాట. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.